ఈ రోజున మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారి పత్రిక ప్రకటన చూశాను. పాపం పండింది పిన్నెల్లి సోదరులకి, అందుకే జైలుకు పోతున్నారు అని. చాలా దురదృష్టకరం ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అన్యాయంగా మర్డర్ కేసులో ఇరికించడమే కాకుండా కోట్లలోని కూడా ప్రభావితం చేస్తూ ఈ రోజున చెయ్యని ఘటనకి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి గారిని జైలుకి పంపిస్తున్నారు. పల్నాడు ప్రాంతం ఎంతో రాజకీయం చూసింది. ముఖ్యంగా గత 40-50 సంవత్సరాలు, 83 నుంచి చూస్తే మీరు బాంబు దాడులు చూశారు, రిగ్గింగులు చూశారు, మడ్డలు చూశారు, ఆ తర్వాత నక్సలిజాన్ని కూడా చూశారు. ఒప్పుకుంటా, కొన్ని గ్రామాల్లో ఆధిపత్య పోరు కొరకు ఒక పార్టీ వారు ప్రత్యర్థి పార్టీ వారిని మర్డర్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి, కొన్ని గ్రామాల్లో లేవన్నట్లు. అటువంటి సంఘటనలో చేసిన వాళ్ళనే కాకుండా ఆ గ్రామంలో ఉన్న ఆ యొక్క పార్టీ, తెలుగుదేశం కావచ్చు, ఆ రోజున్న కాంగ్రెస్ కావచ్చు, ముఖ్యమైన నాయకుల్ని పెట్టేవాళ్ళు. కానీ ఈ 4-5 నెలల క్రితం వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామంలో జరిగిన హత్య కేసులో చనిపోయిన వారు తెలుగుదేశం వాళ్ళు, చంపించింది తెలుగుదేశం వాళ్ళు. మొట్టమొదటిసారి ఈ ప్రాంత చరిత్రలో ఒకే పార్టీ వాళ్ళని చంపుకున్నా ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నాయకులు రామకృష్ణారెడ్డి గారిని, వెంకట్రామరెడ్డి గారిని పెట్టడం ఇది వాస్తవం. కేవలం పరువు పోతుంది, తాను రాజీ చేయలేకపోయాడు, నవ్వుకుంటారు, అబాసు పాలవుతారు. ముఖ్యమంత్రి దగ్గర ఈ రాష్ట్రంలోని బ్రహ్మారెడ్డి గారు తాను రాజీ చేయలేకపోయాడు, ఆ 2 వర్గాలకి ఆధిపత్య పోరు కొరకు వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య అనే వ్యక్తిని సర్పంచ్ పదవి ఆశిస్తున్న వెంకట్రామయ్య మర్డర్ చేయటం నిజం. ఎవ్వరు పోయినా ఆ గ్రామంలో బచ్చాగాడైనా చెప్తాడు జరిగిన వాస్తవాలేంటో. మరి నువ్వు రాజీ చేయలేక, నీకు చేతగాక నువ్వు చేతులు ఎత్తేసి నీ పరువు పోతుంది తెలుగుదేశం హైకమాండ్లో, నియోజకవర్గంలో, జిల్లాలో అని కప్పిపుచ్చటానికి దీన్ని రామకృష్ణారెడ్డి గారు చేశాడు, వెంకటరామరెడ్డి చేశాడని అన్యాయంగా కేసులు పెట్టారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అక్రమ కేసులు బనాయించారంట. నేర చరిత్ర ఎప్పుడు తెలుసు నీకు? 2 ముస్లిం డబల్ మర్డర్ కేసులో చిన్నతనంలోనే అతను ముద్దాయి. ఎన్ని కేసుల్లో ముద్దాయో నీకు తెలుసా? నన్నంటున్న ఆత్మకూరు సంఘటనలు నేను దగ్గరుండి చంపించానని ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. పావు కాసు, నీ ధైర్యం ఉంటే రుజువు చేయి. రాజకీయాల నుంచి శాశ్వతంగా విరమిస్తా, లేకపోతే నువ్వు విరమిస్తావా? నేను హైదరాబాదులో ఉన్నప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, అందులో నన్ను పెట్టారు. కేసు గ్రావిటీని బట్టి నన్ను డిలీట్ చేయడానికి చేస్తే ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ రోజు దాన్ని కంటిన్యూ చేశారు. గుండ్లపాడు గురించి నీకేం తెలుసు? అసలు గుండ్లపాడు ఎక్కడుందో నీకు తెలుసా? నీకు లైమ్ స్టోన్ మైన్ ల్యాడ్ ఉన్నాయి, క్వాడ్జి మైన్ ల్యాడ్ ఉన్నాయో తెలుసు. కానీ పల్నాడులో నువ్వు ధైర్యం ఉంటే రా మాచర్ల. ఆయన ఏదో అభివృద్ధి ఎరగదీశాడని చెప్తున్నావు కదా, ఆయన చేసిన అభివృద్ధి ఏందో చూపిద్దురా. నేషనల్ హైవే లావు శ్రీకృష్ణదేవరాయలు గారు తీసుకొని వచ్చారు, ఆ మాట వాస్తవం, దానికి ఎవరైనా అంగీకరించాల్సిందే. ఒక పల్లెలో సిమెంట్ రోడ్డుకి గతి లేదు, ఈయన నేషనల్ హైవే తీసుకొచ్చాడంట. వరికపూడిశెలం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నావు. 50 ఏళ్ళు పల్నాడు ప్రజల్ని ఇదే కాసు కుటుంబం మోసం చేసింది. వరికపూడిశెల ప్రాజెక్టు తీసుకొస్తామని అయితే ట్రస్ట్ గేట్లు అని చెప్పేసి చెప్పుకుంటూ అసలు మీ హయాంలో పల్నాడులో జరిగిన అభివృద్ధి ఏంటో ఒక మాట చెప్పండి. తెలుగుదేశం పార్టీ పండింది అన్నదానికి వెనక ఇంత పొడసకొచ్చిందే. 2 వ్యక్తుల్ని చంపి వాళ్ళ కళ్ళ ముందు దొరల్లాగా తిరుగుతూ ఉంటే వాళ్ళ కడుపు మంట ఉండదా? ఈ జంట హత్యలే కాదు, ఈయన పిన్న వయసుకున్నప్పుడే 2 ముస్లింలని చంపించిన చరిత్ర అయింది. దానికి కారణాలు చెప్పుకుంటే మీ కుటుంబ పరువు పోద్ది. నువ్వు మొన్ననే కదా ఒక మర్డర్ కేసు కొట్టేపించుకుంది. కాసు మహేష్ రెడ్డి, నీకు స్పష్టంగా చెప్తున్నా, నీ కాడ నిజాయితీ, ధైర్యం, మగతనం ఉంటే నీ కన్వెన్షన్ మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేపిద్దాం, నువ్వు సిద్ధమా?
నువ్వు నిజాయితీ పడు కదా, నువ్వు పత్తిత్తువు కదా. నీ కన్వెన్షన్లో ఏం గోల్మార్లు జరిగినాయి, ఏం అవినీతి జరిగింది, ఎవరి సొమ్ము దోచుకున్నావు, ప్రభుత్వ సొమ్ముని ఏ విధంగా దోచుకున్నావు. మరి నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడుగుతావా, విజిలెన్స్ ఎంక్వైరీ అడుగుతారా? నువ్వు ధైర్యం మగతనం ఉంటే నువ్వు కోరు, నువ్వు ఏది కోరితే అది వేపిద్దాం.